పరిశ్రమల కారణంగా వెలువడుతున్న కాలుష్యాలకు వ్యతిరేకంగా బాచుపల్లి ప్రాంత వాసులు నిరసనకు దిగారు. బొల్లారం కోడెల నుంచి బాచుపల్లి కోడెల వరకు ర్యాలీ నిర్వహించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే జనవాసాలకు దూరంగా తరలించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇక్కడ ఎన్నో కాలనీలు ఉన్నాయి. చుట్టుపక్కల బాచుపల్లి సరౌండింగ్ లో ఆనుకుని ఉన్న బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఎన్నో గాలి నుంచి వచ్చే వ్యవస్థలు కానీ అవన్నీ ఎన్నో ఇబ్బందికరంగా మారినాయి. 2024కి జీవో ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ తరలి వెళ్ళిపోవాలని చెప్పి 2024 లాస్ట్ ఇయర్ అని చెప్పి జీవో కూడా ఉంది. అయినా కానీ వీటిలన్నిటిని ఉల్లంఘించి ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడే ఇంకా దాని ఇండస్ట్రీలు నడుపుతున్నారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. మన గ్రౌండ్ వాటర్ అయితే TDS 3300 ఉంటుంది. గాలి వ్యవస్థ 400 ఉంటుంది. గాలిది అయితే ఇట్లా ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పిల్లలకి కానీ పిల్లలు బ్లడ్ టెస్టులు చేపిస్తే దీనివల్ల పొల్యూషన్ వల్ల మీకు వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పడం కానీ మాకు ఇంకా జ్వరాలు రావటం కానీ ఫిట్స్ రావటం కానీ పిల్లలకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి అన్ని సాల్వ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇండస్ట్రీలు తరలించాలి. ఇక్కడ ఉన్న వాయు కాలుష్యం ఏదైతే ఉందో అదంతా ఇమీడియట్ గా PCB వాళ్ళు కానీ PCB బోర్డు వాళ్ళు కానీ ఇక్కడున్న అధికారులు ఈ ఇండస్ట్రియల్ వల్ల ఈ పొగ వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎప్పుడు జ్వరాలు, జలుబులు, దగ్గులు. వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఇక్కడ ఉండేందుకు సార్? ఇచ్చినందుకైనా మాకు న్యాయం చేయాలి కదా. ఆ పొగ వదలొద్దు అని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం పొల్యూషన్ కి. ఎవ్వరు వినడం లేదు. వస్తున్నారు చెక్ చేస్తారు, ఏమీ లేదంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సార్ గవర్నమెంట్ జియో పాస్ చేసింది. సో ప్లీజ్ సార్, మా అందరి రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మాకు న్యాయం చేయండి.